సాధారణంగా మన దేశంలో ట్రైన్స్ కాస్త ఆలస్యంగా నడుస్తుంటాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. ఒక ట్రైన్‌కి తన గమ్యస్థానం చేరుకోవడానికి 3 సంవత్సరాలు పట్టిందంటే మీరు నమ్మగలరా? ఇది నిజం. ఇండియన్ రైల్వే చరిత్రలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించిన ట్రైన్‌గా రికార్డుల్లోకెక్కింది. ఇండియన్ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వే వ్యవస్థగా రూపొందింది. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు ఇండియన్ ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తుంటారు. భారత్ లో ప్రయాణికులు ట్రైన్స్ లో ప్రయాణించడానికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే టికెట్ కాస్ట్ తక్కువగా ఉండడం, గమ్యస్థానానికి వేగంగా చేరుకోవడంతో కోట్లాది ప్రయాణికులు ట్రైన్ జర్నీకి ఇష్టపడతారు. నేడు ఇండియన్ రైల్వే సరికొత్త రికార్డును సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ట్రైన్స్ స్పీడ్ పెంచడంతో పాటు ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాలను అందించడానికి భారతీయ రైల్వే వేగంగా పనిచేస్తోంది. అయితే వీటన్నింటి మధ్య కొన్ని ట్రైన్స్ ఇప్పటికీ నెమ్మదిగా కదులుతున్నాయి. అవి ఎప్పుడు గమ్యస్థానాలకు చేరుకుంటాయో వాటికే తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా కొన్ని ట్రైన్స్ 2-3 గంటలు ఆలస్యంగా నడుస్తాయి. మహా అయితే ఒకరోజు ఆలస్యంగా నడుస్తున్న ట్రైన్స్ గురించి కూడా మనం విని ఉంటాం. భారీ వర్షం కురవడం, కొండ చర్యలు విరిగిపడడం, మరమ్మత్తు పనుల కారణంగా ఇలా రైళ్లు నెమ్మదిగా ప్రయాణిస్తాయి. ఇండియాలో ట్రైన్స్ లేటుగా గమ్యస్థానాన్ని చేరుకోవడం సర్వసాధారణమని చెప్పవచ్చు. కానీ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ట్రైన్ 1 కాదు, 2 కాదు, 3 సంవత్సరాల తర్వాత తన గమ్యస్థానానికి చేరుకుంది. ఆ ట్రైన్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఓ గూడ్స్ ట్రైన్ 2014 నవంబర్లో విశాఖపట్నం నుంచి ఎరువులతో ఉత్తరప్రదేశ్లోని బస్తీకి బయలుదేరింది. ఈ ట్రైన్ తన నిర్ణీత మార్గంలో ప్రయాణిస్తోంది. రామచంద్ర గుప్తా అనే వ్యాపారికి చెందిన 14 లక్షల విలువైన 1361 ఎరువుల బస్తాలు ట్రైన్లో ఉన్నాయి. ట్రైన్ బయలుదేరిందన్న సమాచారం తెలుసుకున్న రామచంద్ర గుప్తా తన సరుకు తీసుకోవడానికి ఉత్తరప్రదేశ్ లో వేచి చూస్తున్నారు. ట్రైన్ మాత్రం సమయానికి స్టేషన్ కు రాలేదు. ఇదేంటి ట్రైన్ రాలేదని రామచంద్ర గుప్తా ఆందోళన పడుతూ స్టేషన్ అధికారులను అడిగారు. రైల్వే సిబ్బంది కూడా ట్రైన్ ఆలస్యానికి కారణం చెప్పలేకపోయారు. దీంతో రామచంద్ర గుప్తా నిరాశగా స్టేషన్ వద్దే ఎదురుచూశారు. సాధారణంగా విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్ లోని బస్తీకి ట్రైన్ చేరుకోవడానికి సుమారు 42 గంటల 13 నిమిషాలు పడుతుంది. కానీ ఈ ట్రైన్ కు 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 3 సంవత్సరాలు పట్టింది. రామచంద్ర గుప్తా ప్రతిరోజు స్టేషన్ కు రావడం, అధికారులను ఎంక్వైరీ చేయడం, నిరాశగా వెనుతిరిగి వెళ్లడం దినచర్యగా మారిపోయింది. కొన్ని నెలలకు విసిగిపోయిన రామచంద్ర గుప్తా ట్రైన్ గురించి అడగడం మానేశారు. 3 సంవత్సరాల తర్వాత ట్రైన్ బస్తీకి చేరుకుంది. దీంతో రైల్వే అధికారులు ఆయనకు సమాచారం అందించారు. అందులోని ఎరువులు మొత్తం పాడైపోయాయి. ఎరువుల బస్తాలను తీసుకోవడానికి నిరాకరించారు. అయితే ఈ ట్రైన్ 3 సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైందో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోవడం గమనార్హం. 2014 నవంబర్లో బయలుదేరిన ఈ ట్రైను 2018లో గమ్యస్థానానికి చేరుకుంది. ఇలా ఈ ట్రైన్ 3 ఏళ్ల తర్వాత తన గమ్యస్థానానికి చేరుకుని ఇండియాలోనే నెమ్మదిగా ప్రయాణించిన ట్రైన్ గా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.